అంటే ఈ 2 ఏళ్ల కాలంలో ఈ ప్రభుత్వానికి మైనస్లు తప్ప ఇంకా ప్లస్ అనేది లేనే లేదని మీరు చెప్పండి. ఏదైనా ప్లస్ ఉంటే మీరు చెప్పండి, నేను కౌంటర్ చేస్తా దాన్ని. మీరు చెప్పండి, ఏదైనా మీ దృష్టికి వచ్చిందా ప్లస్ అనేది? సన్నబియ్యం ఉంటుంది. ఇండ్లు అయితే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదు. వాస్తవంగా ఏంటంటే అది కూడా నేను మర్చిపోయినా, మళ్ళీ మీరు గుర్తు చేశారు. వాస్తవంగా కేసీఆర్ గారు హైదరాబాద్ సిటీలో అప్పుడు ఆయన 1,00,000 ఇళ్ళని మొదలు అన్నాడు. తర్వాత 2 లక్షల ఇళ్ళు కూడా చేస్తా అని చెప్పాడు. అంటే ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో మాత్రం 5,000 ఇళ్ళు ఇచ్చారు ప్రతి కాన్స్టిట్యున్సీలో, అంటే హైదరాబాద్ సిటీలో ఉన్న కాన్స్టిట్యున్సీలలో. ఈ థర్డ్ ఫేజు, ఫోర్త్ ఫేజ్, ఈ 2 ఆగిపోయినాయి. ఇవి ఇప్పుడు షెడ్యూల్ అయినాయి. అయితే వీటిలల్లో 5,000 ఇండ్లు పోయిన సంవత్సరమే ఇవ్వలేదు జూబ్లీహిల్స్ ఏరియాలో. ఇప్పుడు ఇంకొక 5,000 ఇండ్లు ఇప్పుడు ఇవ్వాలి, అవి కూడా ఇవ్వలేదు. కట్టినవి ఉన్నాయి, అవును చాలా ఉన్నాయి, కట్టినవి ఉన్నా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళకి ఇవ్వట్లేదు. ఈ 5,000 షార్ట్ లిస్ట్ అయినాయి తెలుసా మీకు? ఎవరికి వాళ్ళు మాకు ఇల్లు అలాట్ అయిందని పండుగలు చేసుకున్నారు, దావతులు చేసుకున్నారు. అది కోపం రాదా? అది కోపం ఉంటుందా ఉండదా? తర్వాత ఇంకోటి కూడా చెప్తున్నా, దళిత బంధుల దాదాపు 15,000 20,000 అప్లికేషన్లు జూబ్లీహిల్స్ నుంచి పెండింగ్ ఉన్నాయి. జూబ్లీహిల్స్ బస్తీలలో ఉన్న దళితులంతా అప్లై చేశారు. అది వేలు. ఎందుకంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ స్టేటస్, అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా ఇస్తా అన్నాడు కదా. అంటే ఈ లెక్కన ప్రత్యక్షంగా ఎట్లా లెక్కేసుకున్నా 40,000 ఓట్లు ఎస్సీలవే ఒక ఆశతో ఉన్నట్లు, ఆ లెక్కన నెగిటివ్ ఆశతో ఉన్నట్టు మరి మీ అంచనా? అవును, ఎందుకంటే ప్రతి కుటుంబం అప్లై చేసింది. తర్వాత అందులో చాలా షార్ట్ లిస్ట్ అయినాయి. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు షార్ట్ లిస్ట్ చేశారు. వాళ్ళు ఏమనుకుంటారు, మాకు 10 లక్షల అకౌంట్లో పడాలనుకుంటారు కదా. దాని గురించి సోయి లేదు అసలు. ఇప్పుడు అది ఉన్నదా, ఆ స్కీమ్ పోయిందా ఏమీ తెలియదు. కొంతమందికి వచ్చే వాళ్ళు బాగుపడ్రి, వాళ్ళు రకరకాల వెహికల్స్ కొనుక్కుండ్రి, దుకాణాలు పెట్టుకుండ్రి. వాళ్ళని చూస్తే వీళ్ళకి ఏమనిపిస్తుంది? ఈ మంట అంతున్నది. అంటే ఇలా సర్వేలు మీరు చెప్పారు, ఆ కేకే సర్వే కానీ ఇవాళ ఇంకొక సర్వే, ముస్లిమ్స్ అంతా కూడా బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నారు, కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉన్నారు అనేది ఒకటి వచ్చింది. ఆ పెయిడ్ సర్వేస్ కావచ్చుగా. అంటే ఇవి రెప్యూటెడ్ ఆర్గనైజేషన్స్. పెయిడ్ సర్వేస్ అంటే కొత్తవి వస్తాయి, లేదా ఇదివరకు పెద్దగా సర్వే ఎన్నడూ చేయని వాళ్ళు కొత్తగా పెట్టుకొని వాళ్ళకున్న రెప్యుటేషన్తో నడిపిస్తారు. బట్ ఇవి సీనియర్ ఆర్గనైజేషన్స్. ఇప్పుడు కేకే సర్వే నాగన్న చాలా కాలం నుంచి చేస్తున్నాడు. అంటే ప్రతి సర్వే ఆర్గనైజేషన్ కొన్నిసార్లు తప్పు రావచ్చు, కరెక్ట్ రావచ్చు. బట్ జనరల్ +5 or -. ఉంటుంది. అయితే నాగన్న సర్వే చాలాసార్లు కరెక్ట్ అయింది. పోయినసారి ఎలక్షన్లో కొంచెం ఫెయిల్ అయినా కూడా అంతకుముందు కరెక్ట్ అయింది. జాగ్రత్తగా పడతారు కదా, ఇదివరకు మనం ఫెయిల్ అయినాం, మంచిగా చేయాలి, శాంపిల్స్ ఎక్కువ తీసుకుంటారు. తర్వాత ఈరోజు ఒక సర్వే వచ్చింది ముస్లిం ఓటర్స్ మనోభావాల గురించి. ఆ సర్వే ఆర్గనైజేషన్ చాలా రెప్యూటెడ్ ఆర్గనైజేషన్, చాలా కాలం నుంచి ఉన్నది. అది చాలాసార్లు వాళ్ళది రెప్యూటెడ్ ఆర్గనైజేషన్గా వాళ్ళ కీర్తి ప్రతిష్టలు దక్కినాయి. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆశ్చర్యకరంగా ఉంది ఈరోజు వచ్చిన సర్వే. జనరల్గా ఏమనుకుంటానంటే గెలుపు ఓటంలను మైనారిటీ ఓట్లు తారుమారు చేస్తాయి జూబ్లీహిల్స్ అని అనుకుంటున్నారు, ఒక టాక్. ఇవాళ చూస్తే ఏంటంటే వాళ్ళు ముస్లింలల్లో కొన్ని వేల మందిని సర్వే చేశారు, 6,000 పైన శాంపిల్ తీసుకున్నారు ఒక చిన్న కాన్స్టిట్యున్సీలో. అన్ని ఏజ్ల వాళ్ళని చేశారు, అన్ని ప్రొఫెషన్ల వాళ్ళని చేశారు, ఇళ్లలో పోయి చేశారు, హౌస్ వైఫ్స్ని కూడా చేశారు. ఈ సర్వే కొంత క్రెడిబిలిటీ ఉంది. ఆ క్రెడిబిలిటీ ప్రకారం ఏంటంటే 70% పైన యాంటీ కాంగ్రెస్ ఉన్నాయి. అందులో ఎక్కువ మోర్ దెన్ 55-60% బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నారు. ఏది అత్యంత సెక్యులర్ పార్టీ అని అన్నప్పుడు కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్కి ఎక్కువ శాతం మంది సపోర్ట్ చేశారు. తర్వాత అత్యంత అవినీతిపరమైన పార్టీ ఏది అని అన్నప్పుడు ఎంఐఎం పేరు పెట్టారు 31% మంది. అయ్యో, ఎంఐఎం 31% అని పెట్టారు. కాంగ్రెస్కి 20% పైన 27% అట్లా పెట్టారు. తర్వాత బీఆర్ఎస్ దగ్గరకు వచ్చేసరికి 10% అని పెట్టారు. అత్యంత అవినీతి పార్టీ ఏది అని చెప్పినప్పుడు బీజేపీది వాళ్ళది కూడా వాళ్ళది ఎక్కువ ఉన్నట్టుంది అన్నిటికంటే. అవునా? ఎందుకంటే జనరల్గా ముస్లిమ్స్కు బీజేపీ మీద కోపం ఉంటుంది కదా. హైయెస్ట్ బీజేపీకి ఇచ్చారు, ఎంఐఎంకి ఇచ్చారు. బీజేపీ నెక్స్ట్ ఎంఐఎం ఫస్ట్ ఉన్నట్టుంది, బీజేపీ సెకండ్ ఉంది. అరే ఎందుకు వాళ్ళ బహుశా అభిప్రాయం ఎందుకు అట్లా వచ్చిండో. అంటే మజ్లిస్లో ఏమైందంటే అంటే ఏ మాట కావాలో చెప్పుకోవాలి, నాకు ఓవైసీ గారి ఫ్రెండే, కానీ గత యంగ్ జనరేషన్ ఏదైతే ఉన్నదో వాళ్ళు ఎందుకో ఎంఐఎం నాయకత్వాన్ని తప్పుపడుతున్నారు. మొన్నటిసారి కూడా మీకు 2 అసెంబ్లీ సీట్లల్లో లాస్ట్ మినిట్ దాకా కౌంటింగ్ జరిగింది, గెలవడానికి చాలా కష్టపడ్డారు.
7 సీట్లు వచ్చినా కూడా రెండిట్లో చాలా కష్టమైంది వాళ్ళకి. యంగ్ జనరేషన్ ఓటర్స్ని అట్రాక్ట్ చేయడంలో కొంత మజ్లిస్ ఫెయిల్ అవుతున్నది. అందులో ప్రధానంగా ఏంటంటే ఆస్తులు వాళ్ళు సంపాదించుకుంటున్నారు, మాకేం వస్తున్నది, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకు అనుకూలంగా ఎంఐఎం నాయకత్వం ఉంటుంది, పోనీ మా బతుకులు ఏమైనా తెల్లారుతున్నాయా, నిజాం వదిలిపెట్టిన కాడ నుంచి ఈ రోజు వరకు కూడా ఓల్డ్ సిటీకి పోతే అవే బతుకులు కదా, అవే ఉన్నాయి. ఏం మార్పు వచ్చింది, ఉద్యోగాలు వచ్చినాయా, ఏమన్నా వచ్చినాయా? అధికారంలో కేసీఆర్ ఉన్నప్పుడు వాళ్ళకు బడ్జెట్లో నిధులు ఎక్కువ కేటాయించాడు, స్కీమ్లు ఎక్కువ ఇచ్చాడు, షాదీ ముబారక్ స్కీమ్ పెట్టాడు. ఇవన్నీ కూడా ఇంకోటి 200 రెసిడెన్షియల్ స్కూల్ ఎక్స్క్లూజివ్గా మైనార్టీ పిల్లల కోసం పెట్టాడు. అదివరకు వాళ్ళంతా కూలినాలు చేసుకునేటోళ్ళు, చిన్న చిన్న కేఫుల్లో పనిచేసేటోళ్ళు, ఇంకెక్కడో చేసేటోళ్ళు, చైల్డ్ లేబర్ ఎక్కువ ముస్లిమ్స్ ఉండేవాళ్ళు. ఇవాళ ఏమైందంటే అందరు స్కూళ్ళలో చదువుతున్నారు, మంచి ర్యాంక్స్ వస్తున్నాయి, 10th క్లాస్లో చాలా మంచి ప్రతిభ చూపెట్టారు వాళ్ళు. ఇవన్నీ కూడా వాళ్ళకి ఇంకోటి అదివరకు 0.1% కూడా బడ్జెట్లో మైనార్టీ వెల్ఫేర్ కోసం పెట్టకపోయేవాళ్ళు. 0.1%. కేసీఆర్ 2006లో సచార్ కమిటీ రిపోర్ట్ వచ్చినప్పుడు మేము అందరం కూడా ఇందిరా పార్క్ ముందు ధర్నా చేసినాం. ఆ తర్వాత ఆయన మైండ్లో పడిపోయింది అది. సుధీర్ కమిషన్ అని అపాయింట్ చేశాడు గవర్నమెంట్లోకి రాగానే, చేసి కొన్ని సూచనలను ఆయన అమలు చేశాడు. బడ్జెట్లో కూడా వాళ్ళ కన్సిడరబుల్ అమౌంట్ ఎన్నడూ కూడా, అంటే మొత్తం 57 ఏళ్లలో హైదరాబాద్ తెలంగాణ ముస్లింలకు ఎంత బడ్జెట్ కేటాయించారో అంత బడ్జెట్ ఆయన 5 ఇయర్స్లోనే కేటాయించాడు. వా. ఇవన్నీ కూడా వాళ్ళకి ఏంటంటే కొంత కేసీఆర్ ఉన్నప్పుడు మనకు అన్ని మంచిగా అందినాయి. ఇంకా ఆశ్చర్యకరం ఏం తెలుసా, 2 సంవత్సరాల నుంచి కళ్యాణ్ లక్ష్మి చెక్కులు, షాదీ ముబారక్ చెక్కులు ఇవ్వలేదు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో కూడా. ఇప్పుడు ఇంతసేపు మీరు మాట్లాడినంతసేపు వాళ్లకు ప్రశ్నలు లేదా హఠాల్స్ కొంత నిర్లక్ష్యమా ఏదో, దీన్ని వారికి విజన్ లేకపోవడం వలన, లేకపోతే అధికార యంత్రాంగం వాళ్ళకి ఎప్పటికప్పుడు కదిలించలేకపోతుంది అనుకోవాలన్నా, నాయకులే ఏం చేయాలో తోచక అట్లా ఉన్నారా? ఇప్పుడు సింగిల్గా ఓన్లీ రేవంత్ రెడ్డి మీద వదిలేసి కూర్చున్నారు అందరూ. ఆయనకు థింక్ ట్యాంక్ లేదు, ఆయన పెట్టుకున్న అడ్వైజర్స్ రిహాబిలిటేషన్ కోసం పెట్టుకున్నాడు. ఆయనకు అడ్వైజ్ ఇవ్వగలిగేంత స్థాయి ఉన్న వాళ్ళు కూడా అక్కడ లేరు, ఉన్నా కూడా వాళ్ళు ఇవ్వాలనుకోవట్లేదు. తర్వాత మినిస్టర్లంతా సీనియర్లు, ఈయన ఫెయిల్యూర్ని ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు, ఈయన మీద కంప్లైంట్స్ ఇవ్వడానికి సిద్ధపడ్డారు. అఫీషియల్స్లలో నాన్ కోఆపరేషన్ అది. ఇవాళనే మనం పేపర్లో చూసాం, రిజ్వీ గారికి జూపల్లి కృష్ణారావుకి మధ్య కోల్డ్ వార్ ఇప్పుడు బహిరంగ వార్ అయిపోయింది. ఆయన వీఆర్ఎస్కి అప్లై చేశాడు, ఆయన వదిలేయద్దు వీఆర్ఎస్ అని చెప్పేసి మళ్ళీ మంత్రి గారు అప్లికేషన్ పెట్టుకున్నారు సిఎస్ దగ్గర. ఆయన ఇచ్చిన హామీలు ఏవి కూడా అమలు జరగడం లేదు అని చెప్పేసి సంతకాలు పెట్టినా కూడా ఇంప్లిమెంట్ చేయట్లేదు. నాకు రాకుండా నేరుగా ఫైల్స్ అన్ని ముఖ్యమంత్రికి పోతున్నాయి. అంటే ముఖ్యమంత్రి యొక్క డామినేషన్ అనేది మంత్రులను హర్ట్ చేస్తూ ఉంది. వాళ్ళందరూ దే ఆర్ వెయిటింగ్ ఫర్ హిస్ ఫెయిల్యూర్స్. మరి అటువంటిప్పుడు ఇంకా నేను ఒకటి అడుగుతూ కూర్చున్నా, 15,000 కళ్యాణ లక్ష్మి చెక్కులు పెండింగ్ ఉన్నాయి, షాదీ ముబారక్ కూడా దాదాపు ఈక్వల్ నంబర్ షాదీ ముబారక్ కూడా పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు అప్లికేషన్ పెట్టుకొని ఈ 2 ఇయర్స్ కాలంలో నోటిఫికేషన్ రాకముందు అవన్నీ క్లియర్ చేయాలి కదా, చేయలేదు. మరి అదివరకు ఎందుకు పెండింగ్ ఉన్నాయి అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే కాదు కదా గోపీనాథ్, కాంగ్రెస్ ఎమ్మెల్యేల కాడ ఫాస్ట్గా చెక్కులు వచ్చినాయి. తర్వాత మీరు సీఎం రిలీఫ్ ఫండ్, ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఈయన వచ్చిన కాడ నుంచి ఈ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నా కాన్స్టిట్యున్సీలలో సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇవ్వలేదు. అదివరకు 1000 ఇచ్చారు. బస్తీ దవాఖానాలు కొత్తవి ఒకటి ఓపెన్ చేయలేదు, అదివరకు చేసినాయి తప్ప, కేసీఆర్ గారు ఉన్నప్పుడు పెట్టినాయి తప్ప. మరి ఎందుకు వేయాలి జూబ్లీ ఓటర్స్ కాంగ్రెస్కి? ఒకటి. రెండవది, ఇవాళ నిరుద్యోగులు అర్బన్లో చాలామంది ఉన్నారు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో కూడా. ఆస్మా అనే ఒక మైనార్టీ నిరుద్యోగుల సంఘం నాయకురాలు, ఆమె నామినేషన్ ఇచ్చింది. గతంలో టీఆర్ఎస్కు ఓడించాలని చెప్పేసి నిరుద్యోగులంతా బస్సులు వేసుకొని ఎట్లవేన్లో ఇవాళ జూబ్లీహిల్స్లో క్యాంపెయిన్ చేస్తున్నారు. తర్వాత ఒక రైతు ఇబ్రాహీంపట్నం ఆ ప్రాంతం నుంచి మా ఫార్మాసిటీ తీసుకున్నాడు, మాకు భూములు ఇస్తలేడని చెప్పేసి, రిటర్న్ ఇస్తలేడని చెప్పేసి, రియల్ ఎస్టేట్ ఎట్లా చేస్తాడని చెప్పి నిరసనగా ఆయన వచ్చి నామినేషన్ వేసిండు. అంటే ఇవన్నీ నేను ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే, ఒక సామాజిక ఉద్యమకారుడిగా పేరున్న, ఒక పౌర హక్కుల నేతగా పేరున్న ప్రొఫెసర్ కోదండరామ్ గారు, తెలంగాణ ఉద్యమ నాయకుడు, వాళ్ళ ఆఫీసు పోయి మహేష్ గౌడ్ గారు అడగంగానే ఏకపక్షంగా మద్దతు ప్రకటించాడు. అవసరమా? ఇప్పుడు ఏం చూసి కాంగ్రెస్ కోటేయమని అడుగుతాడు కోదండరామ్? నిరుద్యోగులకు మోసం చేసినందుక జాబ్ క్యాలెండర్, ఆయన చాలా కాలంగా డిమాండ్ చేసిన జాబ్ క్యాలెండర్ ఎవరో చేయలే, కోదండరామ్ గారు చేశాడు. ఆ జాబ్ క్యాలెండర్ ఇచ్చి మాట నిలబెట్టుకోనందుకు కోదండరామ్ ఓట్లు అడుగుతాడో వచ్చి? లేదా ఇన్ని రకాలుగా జూబ్లీహిల్స్ నిర్లక్ష్యం చేసినందుకు వచ్చి కాంగ్రెస్ తరఫున ఓట్లు అడుగుతాడా? కనీసం ఉన్న తనకున్న రెప్యుటేషన్ను,
తనకున్న క్యారెక్టర్ను కూడా తను కాపాడుకోలేకపోతున్నాడు. ఇది విషాదం. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రహసనంలో కోదండరాంను తను దిగదార్చుకోవడం అనేది ఒక విషాదం. ఇది మాలాంటి వాళ్ళకు కొద్ది హార్ట్ బర్నింగ్ ఉంటుంది. ఉన్న ఒక మంచి క్యారెక్టర్ అవును, రాజకీయ పార్టీగా ఆయన విధానం ఆయనకు ఉంటుంది, ఆయన ఆలోచన వ్యూహాలు ఆయనకు ఉంటాయి. అంటే మా ఒపీనియన్ కూడా చెప్పే స్వేచ్ఛ మాకున్నది కదా. అంటే ఒక మిత్రునిగా, ఒక గౌరవించబడ్డ వ్యక్తిగా ఆయన అంటే చాలా గౌరవం. మరి అటువంటి త్యాగం చేసే వ్యక్తి ఇటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దని నేను బాధతో చెప్తున్నా మీ ముందు.